ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గంటలలో మొదలు కాబోతుంది. దుబాయ్ వేదికగా ఇండియా పాక్ జట్లు తలపడనున్నాయి. భారత్ గెలిచి తీరుతుందని హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. మ్యాచ్ అంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఈరోజు దుబాయ్ వేదికన ఇండియా పాక్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈరోజు క్రికెట్ లవర్స్కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. ఇక మన హైదరాబాద్ వాసులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు జరగనున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లను చూడడానికి క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇండియా మ్యాచ్లో వరుస విజయాలతో ఒక ఫామ్లో ఉంది. ఇక పాకిస్తాన్ వైపు చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్లోనే ఓటమి ఎదురై ఒత్తిడిలో ఉన్నట్టుంది. అయితే ఇక్కడ మనతో పాటు అయితే క్రికెట్ లవర్స్ ఉన్నారు. ఒక్కసారి ఈరోజు ఇండియాకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఇండియా గెలుస్తుందని వాళ్ళు కోరుకుంటున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతవరకు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న మ్యాచ్ ఇండియా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్లో ఒక పెద్ద రైవల్రీ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఛాంపియన్ ట్రోఫీ చూసుకుంటే స్ట్రాటజీ ప్రకారం పాకిస్తాన్దే అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ ఇండియా ఫామ్ చూస్తే మాత్రం ఇండియానే గెలుస్తుందని చెప్పి కన్ఫర్మ్గా అనుకుంటాం. ఎందుకంటే పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో జరిగింది చూసాం. దాంట్లో పాకిస్తాన్ ఓడిపోవడం కూడా జరిగింది. అందులో ఎక్కువ బ్యాట్స్మెన్స్ కూడా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ లేదు. బాబర్ ఆజం, రిజ్వాన్ వీళ్ళిద్దరు తప్ప ఎక్కువ ఆడేవాళ్ళు లేరు. సో ఇండియానే గెలుస్తుందని చెప్పి కన్ఫర్మ్గా అనుకుంటాం. ఇప్పుడు సార్ చెప్పండి, టాస్క్ తీసుకుంటే బ్యాటింగ్ తీసుకోవాలా, ఇండియా బౌలింగ్ తీసుకోవాలా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇంతకు ముందు చూస్తున్న హిస్టరీ ప్రకారంగా మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకుని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైము రోహిత్ శర్మ అండర్లో కూడా ఒక ఛాంపియన్ ట్రోఫీ గెలిచాము. సో అదేవిధంగా ఈ ఛాంపియన్ ట్రోఫీ కూడా మన వాళ్ళు గెలుస్తారని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ఇండియా టీం ఎందులో ఫాస్ట్గా ఉంది, ఎందులో ఇంకా మెరుగుపడాల్సి వస్తుంది, ఎందులో వీక్గా ఉంది ఇండియా టీంలో చెప్పగలరా? ఇందులో పర్టికులర్గా చెప్పలేము. అన్నిట్లోనూ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అన్నిట్లోనూ మొదటి స్థానంలోనే ఉంది. నా ప్రకారంగా చేజింగ్ అయితేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మన విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ కాబట్టి, అందులో వచ్చేసి పాకిస్తాన్ ఫాదర్ కాబట్టి మనం చేజింగ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది మ్యాచ్. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండియా మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్లో ఓవరాల్గా మన టీంలో మీకు ఫేవరెట్ ఎవరు సార్? మన టీంలో ఫేవరెట్ ఎవరు లేరు మేడం. ఎందుకంటే ధోని రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుంచి చాలా ధోని ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అవుతున్నాము. సార్, ఇప్పుడున్న మన టీంలో ఇండియా టీంలో మీకు ఫేవరెట్ ఎవరు ఉన్నారు సార్? ఇప్పుడున్న యంగ్స్టార్స్లో సుమన్ గిల్ కానీ అండ్ విరాట్ కోహ్లీ కానీ, విరాట్ కోహ్లీ సీనియర్గా వీళ్ళు రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఒక యంగ్స్టార్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంచిగా మన ఇండియాని లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సుమన్ గిల్ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో ప్రూవ్ అయింది. సో అతను రాణిస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ మ్యాచ్ చూసారు కదా, మరి ఇండియా గెలిచే అవకాశం మీరు ఎంతవరకు కోరుకుంటున్నారు? గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? 100% ఆల్రెడీ ఒక ఛాంపియన్ ట్రోఫీ గెలిచారు. ఈ ఛాంపియన్ ట్రోఫీ కూడా మనదే అని చాలా గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం వరల్డ్ కప్ కూడా మిస్ అయ్యాం, అది కూడా కంప్లీట్ ఫైనల్గా వచ్చి. సో ఈసారి మన వాళ్ళు తప్పనిసరిగా కప్పు కొడతారని మన ఇండియా తరపున నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఉన్న ఇండియా టీంలో మీ ఫేవరెట్ ఎవరు సార్? ఫేవరెట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ T20 ఫార్మాట్లో అంటే కొంచెం ఫంబుల్ అయిందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం వరల్డ్ కప్లో ఎలాగ ఆడాడో ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ స్టార్ట్ ఇచ్చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. కొట్టేసేసి వెళ్ళిపోతాడు. మంచి స్టార్ట్. మరి మధ్యాహ్నం మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అసలు మీ ఆసక్తి ఇప్పుడు మీ ఎగ్జైట్మెంట్ ఏ విధంగా ఉంది? చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండాల్సింది ఎక్కడైనా. ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇంకా చిల్ అవుతూ సండే మళ్ళీ చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తాం మ్యాచ్ను. ఇప్పుడు ఇండియాతో ఇంకే టీం ఆడినా కానీ మీకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఓన్లీ పాకిస్తాన్తోనే ఆడితేనే ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఎందుకు? ఇంకో టీం కూడా ఆస్ట్రేలియాతో ఆడినా కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది రీసెంట్ వరల్డ్ కప్ నుంచి స్టార్ట్ అయింది. పాకిస్తాన్తో మాత్రం ఎప్పటి నుంచో ఉంది అది. షూర్. ఎస్ ఇండియా ఆడితే పాకిస్తాన్తో ఆడాలి. బంగ్లాదేశ్తో ఆడితే ఉంటుంది అంతే. ఇండియా మ్యాచ్ ఆడితే పాకిస్తాన్తో ఆడాలి. బంగ్లాదేశ్తో ఆడితే ఏముంటుంది?
చూస్తున్నారు కదా క్రికెట్ లవర్స్ ఎగ్జైట్మెంట్ ఏ విధంగా ఉందో. అయితే మధ్యాహ్నం జరగబోయే ఇవి ఇండియా పాక్ మ్యాచ్ కోసం అందరూ కూడా క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎగ్జైట్గా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక అందరూ కూడా మధ్యాహ్నం అయ్యేసరికల్లా అన్ని పనులు ముగించేసుకొని ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ కూడా కూర్చొని టీవీల ముందు మ్యాచ్ చూడడానికి ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ల ముందు ఉన్న తర్వాత రోడ్లన్నీ కూడా ఈరోజు హైదరాబాద్లో ఇక ట్రాఫిక్ ఉండదనే విషయం మనం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు ఇండియా గెలుస్తుంది, ఎంతవరకు పాకిస్తాన్ గెలుస్తుందో చూడాలి. మరి కెమెరామెన్ ప్రసాద్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.